ఫస్ట్ నువ్వు ఎగ్జామ్ రాయమ్మా. రాసిన తర్వాత నువ్వు కౌన్సిలింగ్ అప్లై చేసుకుంటావు. కౌన్సిలింగ్లో నీకు ఉండదు, ఎలిజిబిలిటీ ఉండదు కౌన్సిలింగ్లో. ఎందుకంటే నువ్వు అదర్ స్టేట్ నుండి వచ్చినావు కాబట్టి, నువ్వు ఇక్కడ హైదరాబాద్లో లేవు కాబట్టి నీకు ఎలిజిబిలిటీ లేదు అని ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఎన్ఐక్యూ కింద ఉంటుంది మీకు, అక్కడికి వెళ్ళండి అంటారు. సో ఎన్ఐక్యూ ఎక్కడ ఉంటుందంటే ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్లో ఉండదు. గవర్నమెంట్ కాలేజెస్లో మీరు వెళ్ళి డైరెక్ట్, ఇది మళ్ళీ కన్వీనర్ త్రూ ప్రాసెస్ అవ్వదు. ఇది ఆ కాలేజ్కి వెళ్ళి పర్టికులర్గా నువ్వు అప్లికేషన్ ఇచ్చుకొని నువ్వు ప్రాసెస్ చేసుకోవాలా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ ఉంది. సో నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్కి వెళ్ళి అక్కడ ఒక అప్లికేషన్ పెట్టుకొని నువ్వు అడగాల, నేను కన్వీనర్ కోటా కింద ఎలిజిబుల్ కాదండి, నన్ను ఎన్ఐక్యూ కింద ఎలిజిబుల్ అవుతారని చెప్పిండ్రు, సో ఐ వాంట్ టు జాయిన్ అండర్ ఎన్ఐక్యూ కోటా అని మీరు అప్లికేషన్ ఇస్తారు ప్రిన్సిపల్కి. ప్రిన్సిపల్ ఈజ్ గోయింగ్ టు కండక్ట్ ది ఇంటర్వ్యూస్ బేస్డ్ అపాన్ ది మెరిట్. ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయో చూసుకొని మెరిట్ అకార్డింగ్ వాళ్ళకి అలాట్ చేస్తారు. 20% ఆఫ్ 60 సీట్స్. ఓకే, 60 సీట్స్ ఉంటే అందులో 20% మనకి ఎన్ఐక్యూ కోటాలో ఉన్నాయి. సో ఆ ఎన్ఐక్యూ కోటాలో రావాలంటే మీరు ఎంట్రన్స్ కంపల్సరీ రాసి ఉండాలా, మంచి ర్యాంక్ తెచ్చుకొని ఉండాలి.